అసలు ఈ యూజీసీ గొడవేంటి? స్టూడెంట్స్ అందరూ ఎస్పెషల్లీ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఎందుకు రోడ్డు మీదకి వచ్చి దీనికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఈ ప్రొటెస్ట్ మెల్లగా యాంటీ మోడీ ప్రొటెస్ట్గా ఎందుకు మారుతుంది? జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి యూజీసీ తీసుకువచ్చిన కొత్త రూల్స్ వల్ల వచ్చే నష్టమేంటి? అసలు ఈ రూల్స్ ఏంటి? రండి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టాపిక్లో కులాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ విషయం. నేను చెప్పే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా విన్న తర్వాతే ఒపీనియన్ క్రియేట్ చేయండి, ముందే డిసైడ్ అవ్వకండి. ముందుగా యూజీసీ అంటే ఏమిటి? యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్. ఇది మన దేశంలో ఉన్న కాలేజీలు యూనివర్సిటీలకు రికగ్నేషన్ ఇస్తుంది. అంటే పలానా యూనివర్సిటీ ఒరిజినలా కాదా అని చెప్పాలి అంటే ఆ యూనివర్సిటీకి యూజీసీ రికగ్నేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఉంటే అది ఒరిజినల్ లేదా ఫేక్ అని అర్థం. అలాగే మీరు సంపాదించే డిగ్రీలకు వాల్యూని కూడా ఈ యూజీసీఏ ప్రొవైడ్ చేస్తుంది. మొత్తంగా ఒక కాలేజ్ ఆర్ యూనివర్సిటీ రియలా ఫేకా చెప్పేది ఈ యూజీసీ. కాలేజీలను రికగ్నైజ్ చేసే యూజీసీ ఆ కాలేజీలో జరిగే విషయాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కాలేజీలు యూనివర్సిటీలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే విషయాన్ని కూడా రెగ్యులర్గా ఇది మానిటర్ చేస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బ్యాంకులన్నిటికీ హెడ్గా ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలా ఉందో మన దేశంలో ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి ఈ యూజీసీ అలాగా. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మరి కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే యూజీసీ రీసెంట్గా కొన్ని కొత్త రూల్స్ని తీసుకువచ్చింది. జాగ్రత్తగా వినండి, కొత్త రూల్స్, చట్టాలు కాదు. అవే యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ 2026. ఇందులో ఏముంది బ్రదర్ అంటే ఈ రూల్స్ ప్రకారం కాలేజీలో కులం ఆధారంగా, మతం ఆధారంగా, ఫిజికల్ అపియరెన్స్ ఆధారంగా ఎటువంటి డిస్క్రిమినేషన్ జరగకూడదు. అలా జరగకుండా కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. అండ్ ఇందులో కొంతమంది స్టూడెంట్ లీడర్లు కూడా ఉంటారు. ఒకవేళ ఈ రూల్స్ని ఇకపై ఏదైనా కాలేజ్ ఆర్ యూనివర్సిటీ ఫాలో కాకపోతే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఒకటి, యూజీసీ అటువంటి యూనివర్సిటీని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తుంది. 2, వాళ్ళకు ఉన్న యూజీసీ లైసెన్స్ని రద్దు చేస్తారు. ఇక కుల వివక్ష చూపించే స్టూడెంట్స్ని కాలేజీ నుంచి పూర్తిగా డిబార్ చేయగలరు. వాళ్ళ డిగ్రీని ఆపేయగలరు. మొత్తంగా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయగలరు. ఇదంతా విన్నాక ఇది బాగానే ఉంది కదా, ఇందులో ప్రాబ్లం ఏముంది అని మీకు అనిపించవచ్చు. నాకు అలాగే అనిపించింది. కానీ ఈ రూల్స్ని డీప్గా స్టడీ చేస్తే ఇందులో నిజంగానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రూల్స్లో ప్రాబ్లం లేవు, కానీ ఆ రూల్స్ని ఉపయోగించి ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదేలాగో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈ రూల్స్ని యూజీసీ ఎందుకు తీసుకువచ్చిందో తెలుసుకుందాం. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, 2016లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పీహెచ్డీ చేస్తున్న రోహిత్ వేముల అనే అబ్బాయి తన కాలేజీ హాస్టల్లో ప్రాణాలని తీసుకున్నాడు. ఎందుకు అంటే మొదటగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతనితో ఆ కాలేజీలో కుల వివక్ష జరిగేది. అతని కులాన్ని బేస్ చేసుకుని తక్కువగా చూసేవారు. హాస్టల్ నుంచి వెళ్ళగొట్టేశారు. ఆ తర్వాత స్కాలర్షిప్ కూడా ఆపేశారు. దాంతో అతను కంప్లీట్గా ఐసోలేట్ అయిపోయి దాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు. కానీ తర్వాత ఇదే కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే రోహిత్ వేములతో ఎటువంటి కుల వివక్ష జరగలేదు, జరిగినట్టు ఆధారాలు లేవు. అండ్ పోలీసులు అయితే అసలు రోహిత్ వేముల దళితుడే కాదు అని కన్ఫర్మ్ చేసి కేసును క్లోజ్ చేశారు. ఎవరిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇక్కడ మీరు సుప్రీంకోర్టుని నమ్ముతారా లేదా రోహిత్ వేముల సైడ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నమ్ముతారా అనేది మీ ఇష్టం. కానీ ఈ కేసు 2016లో నేషనల్ వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రెండవ ఇన్సిడెంట్ 2019లో పాయల్ అనే ఒక అమ్మాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరింది. ఈమె ఒక డాక్టర్, షెడ్యూల్ ట్రైబ్ కేటగిరీకి చెందిన మహిళ. అయితే ఈమె పనిచేసే హాస్పిటల్లో సీనియర్ డాక్టర్లు ఈమెను హెరాస్ చేసేవారు, కులం పేరుతో అవమానించేవాళ్ళు. దాన్ని ఈమె తట్టుకోలేక మెంటల్లీ, ఫిజికల్లీ కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయి చివరికి తన హాస్టల్లో ప్రాణాలు తీసుకుంది. ఈ కేసు విషయంలో ఇన్వెస్టిగేషన్ జరిగితే నిజంగానే ఈ అమ్మాయితో అలా జరిగింది అని కన్ఫర్మ్ అయింది. 3 డాక్టర్లను అరెస్ట్ చేశారు. బై ద వే, ఇక్కడ ఈ పాయల్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని డాక్టర్గా పనిచేస్తూ పీజీ చేస్తున్న ఒక స్టూడెంట్. కాబట్టి ఈ 2 కేసులు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. దాంతో ప్రజల నుంచి ఈ యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నిటినీ మేనేజ్ చేసే యూజీసీ పైన ప్రెజర్ వచ్చింది.
ఇలాంటివి జరగకుండా ఆపేందుకు మీరు ఏదైనా కొత్త చట్టాల్ని రూల్స్ని తీసుకువస్తే ఏమైంది అని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ రోహిత్ వేముల గారి తల్లి గారు అలాగే ఈ మహిళా డాక్టర్ మదర్ కలిసి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. దాంతో సుప్రీంకోర్టు డైరెక్ట్గా యూజీసీకి ఇటువంటివి ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో జరగకుండా ఏవైనా చర్యలు తీసుకోండి అని ఆదేశించింది. దాంతో 2025న ఈ యూజీసీ మేము ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండేందుకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి సంబంధించిన డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేశాము అని చెప్పారు. ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో కుల వివక్ష ఇంకా ఉంది. ఒకప్పటిలాగా ఎక్కువగా లేదు, బట్ స్టిల్ ఉంది. ప్రజెంట్ ప్రపంచం వేగంగా అభివృద్ధి వైపు పరిగెడుతోంది. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ కూడా వచ్చేసాయి. కానీ మన దేశంలో మాత్రం కులాలు కుల వివక్ష అనే చెత్త ఇంకా పోలేదు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఒక కులానికి ఇంకో కులానికి మధ్య వివక్ష జరగడం మనకు తెలుసు. కానీ సేమ్ కులంలో కూడా సబ్ కేటగిరీస్ ఉంటాయి. వాళ్ళ మధ్య కూడా కుల వివక్ష ఉంటుంది. అంటే సేమ్ కులంలో వాళ్ళను వాళ్ళు వివక్ష చూపించుకుంటారు. అందుకే గవర్నమెంట్ ఇప్పుడు కులాలు అనే కాన్సెప్ట్ని తొలగించడం మానేసి ఆ కులాల్లో కూడా సబ్ కేటగిరీస్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే ఇప్పుడు క్యాస్ట్ ఉంటుంది, దానిలో సబ్ క్యాస్ట్ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఫ్యూచర్లో సబ్ కాస్ట్లో సబ్ క్లాసెస్ కూడా వస్తాయి. ఈ కులాలు ఇలాగే కంటిన్యూ అయితే మన దేశం ఎన్నటికీ బాగుపడదు. ఈ కులాల గురించి డెవలప్మెంట్ గురించి ఏదైనా వేరే వీడియోలో మాట్లాడదాం, అది ఒక సెపరేట్ టాపిక్. అయితే ఈ యూజీసీ కొత్త రూల్స్ని క్రియేట్ చేయడానికి మొత్తం 4 కేటగిరీస్ని తీసుకుంది. 1 ఎస్సీ, 2 ఎస్టీ, 3 ఓబీసీ అండ్ 4 జనరల్ కేటగిరీ. మొదట్లో వీళ్ళు ఎస్సీ అండ్ ఎస్టీని ఒక సైడు, ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీని ఇంకో సైడ్ చేర్చారు. అంటే ఇక్కడ ఓబీసీ అండ్ జనరల్ స్టూడెంట్సే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్ పైన వివక్ష చూపుతారు కాబట్టి ఇలా జరగకుండా ఉండాలి అన్నట్టుగా రూల్స్ని తీసుకువచ్చారు. కానీ దీన్ని గమనించిన ఓబీసీ స్టూడెంట్స్ లేదు మా ఓబీసీతో కూడా వివక్ష జరుగుతుంది, అగ్ర కులాల వారు మమ్మల్ని కూడా టార్గెట్ చేస్తున్నారు అని యూజీసీని కన్విన్స్ చేశారు. దాంతో ఇప్పుడు వచ్చిన రూల్స్ ఏమిటంటే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వీళ్ళపైన జనరల్ కేటగిరీ వాళ్ళు ఏదైనా వివక్ష చూపిస్తే అది కులాల గురించి కావచ్చు, మతాల గురించి కావచ్చు, వాళ్ళ అపీరెన్స్ గురించి కావచ్చు, ఇంకా ఏ ఇతర వివక్ష చూపినా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ పైన సివియర్ యాక్షన్ తీసుకుంటారు. ఆ యాక్షన్ని ఎలా తీసుకుంటారు, అసలు ఈ మెకానిజం ఎలా పనిచేస్తుంది అని వివరిస్తూ జనవరి 14, 2026న యూజీసీ యాంటీ డిస్క్రిమినేషన్ రూల్స్ 2026ని తీసుకువచ్చింది. మీరు ఇక్కడ ఈ రూల్స్ని క్లియర్గా గమనిస్తే ఇందులో యూజీసీ వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు. ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళు మాత్రమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళపైన డిస్క్రిమినేషన్ చూపిస్తారు అని. కానీ ఇది రివర్స్లో కూడా జరిగే అవకాశం ఉంది. వాళ్ళు దాని గురించి ఆలోచించలేదు, ఆ పాయింట్ని కన్సిడర్ కూడా చేయలేదు. ఇప్పుడు మీరు అడగవచ్చు, అదేంటి బ్రో పెద్ద కులాలపైన వివక్ష జరుగుతుందా అంటే దానికి ఆన్సర్ ఎస్, జరుగుతుంది. ఉదాహరణకి జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా ముస్లిమ్సే ఉంటారు. నిజానికి మన దేశంలో ముస్లింలు మైనారిటీలు అండ్ వీళ్లకు రిజర్వేషన్ కూడా ఉంటుంది. అయితే ఈ మైనారిటీ ముస్లిమ్స్ కాశ్మీర్ పండిట్స్ని ఏం చేశారో మీ అందరికీ తెలుసు. ఒక్కొక్కరిని ఇళ్లలోకి వెళ్ళి మరీ నరికారు. ఇప్పుడు మీలో కొందరు బ్రదర్ అది కమ్యూనల్ వైలెన్స్ కిందికి వస్తుంది, డిస్క్రిమినేషన్ కిందికి రాదు అనొచ్చు. రెండవది వినండి, ఇప్పుడు జేఎన్యూలో ఢిల్లీలో ఉన్న జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇదిగో ఇలాంటి బ్రాహ్మణులారా మిమ్మల్ని మేము బొంద పెడతాము, మీకు సమాధులు కడతాము అనే స్లోగన్స్ గోడలపైన రాస్తున్నారు. అండ్ అక్కడి కొంతమంది స్టూడెంట్స్ కావాలనే ఇలా మాటలు మాట్లాడుతూ స్లోగన్స్ ఇస్తూ ఇతరుల్ని రెచ్చగొడుతున్నారు. ఇది ఒక రకమైన డిస్క్రిమినేషనే, ఇది ఒక రకమైన హేట్ స్పీచ్ కిందకి వస్తుంది. అయితే ఇలాంటివి ఎక్కువగా జరగట్లేదనో లేదా అన్ని ప్లేస్లో జరగదనో యూజీసీ దీన్ని కన్సిడర్ చేయలేదు. యూజీసీ కొత్తగా తీసుకువచ్చిన రూల్స్ ప్రకారం జనరల్ కేటగిరీ వాళ్ళే ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ పైన డిస్క్రిమినేషన్ చూపిస్తారు కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ స్టూడెంట్స్కి ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళ చేతికి రైట్స్ని ఇవ్వాలి అని కొన్ని రూల్స్ని తీసుకువచ్చారు. ఈ రూల్స్ ప్రకారం ప్రతి యూనివర్సిటీ ఆర్ కాలేజ్లో ఒక ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్ని క్రియేట్ చేయాలి. 2 ఈక్విటీ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ ఈక్విటీ కమిటీలో ఉండే మెంబర్స్ యూనివర్సిటీలో వచ్చే కంప్లైంట్స్ని అక్కడ జరిగే విషయాల్ని మానిటర్ చేస్తారు. ఆ తర్వాత ఈక్విటీ స్క్వాడ్స్ని ఏర్పాటు చేయాలి.
వీళ్ళు యూనివర్సిటీ మొత్తం రెగ్యులర్గా తిరుగుతూ చెక్ చేస్తూ డిస్క్రిమినేషన్ ఆర్ మిస్కండక్ట్ ఎక్కడైనా జరుగుతుందా అని చెక్ చేయాలి. ఆ తర్వాత ఇందులో ఈక్విటీ అంబాసిడర్ కూడా ఉంటారు. అండ్ చివరగా ఈక్విటీ హెల్ప్ లైన్ క్రియేట్ చేయాలి. ఇది 24/7 స్టూడెంట్స్కి అవైలబుల్ ఉంటుంది. ఎవరిపైన ఏ డిస్క్రిమినేషన్ జరిగినా వెంటనే కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు. ఈ టోటల్ కంప్లైంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, ఏదైనా కంప్లైంట్ ఫైల్ అయింది అనుకోండి, వెంటనే ఈక్విటీ కమిటీ మెంబర్స్ వితిన్ 24 అవర్స్లో ఆ కంప్లైంట్ ఇచ్చిన పర్సన్ని రీచ్ అయ్యి మోరల్ సపోర్ట్ని అందించాలి. అండ్ కేవలం 15 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత వితిన్ 7 డేస్లో తప్పు చేసిన వారిపైన యాక్షన్ తీసుకోవాలి. ఒకవేళ కంప్లైంట్ చేసిన వాళ్ళకి ఈ కమిటీ ద్వారా న్యాయం జరగట్లేదు అనిపిస్తే వాళ్ళు డైరెక్ట్గా ఓంబర్డ్స్ పర్సన్ని, అంటే వీళ్ళకన్నా హై మెంబర్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ రూల్స్ యూనివర్సిటీలో పనిచేసే ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. అది స్టూడెంట్స్కి కావచ్చు, టీచర్స్కి కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్కి కావచ్చు, ఈవెన్ మేనేజ్మెంట్కి, అంటే ఆ యూనివర్సిటీ ఆర్ కాలేజ్ ఓనర్లకు కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళు కూడా స్టూడెంట్స్తో మిస్బిహేవ్ చేయకూడదు. ఇదంతా విన్నాక మీకు అనిపించవచ్చు, బ్రదర్ అంతా బాగానే ఉంది కదా, ఇదంతా స్టూడెంట్స్ మంచి కోసమే జరుగుతుంది కదా అని. 100% దీనివల్ల స్టూడెంట్కి బెనిఫిట్ అవుతుంది. స్టూడెంట్స్కి కాలేజీల్లో, యూనివర్సిటీలో సెక్యూరిటీ పెరుగుతుంది. కానీ ఈ రూల్స్ని కొంతమంది కావాలని మిస్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. అలాగే నేను మీకు ఇందాక ఈక్విటీ కమిటీ అని చెప్పాను. అంటే ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు అది ఎంతవరకు నిజం, తప్పు ఎవరిది అని డిసైడ్ చేసే కమిటీ. ఈ కమిటీలో ఎవరెవరు ఉంటారో తెలుసా? ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిసెబిలిటీ అండ్ ఒక ఉమెన్ మెంబర్ ఉంటారు. వీళ్ళతో పాటు ఆ యూనివర్సిటీ ప్రిన్సిపల్ ఆర్ వైస్ చైర్మన్ ఉంటారు. కానీ ఇందులో జనరల్ కేటగిరీకి చెందిన ఎవరు ఉండకూడదు. అది స్టూడెంట్ అయినా, టీచర్ అయినా. ఇది అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఒక ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ పర్సన్ జనరల్ కేటగిరీ పర్సన్ పైన కంప్లైంట్ చేస్తున్నప్పుడు న్యాయ నిర్ణేతలు ఆ జనరల్ కేటగిరీ పర్సన్ వర్షన్ కూడా వినాలి కదా. కానీ అతని మాటల్ని వినడానికి కమిటీలో అతని వర్గానికి చెందిన ఎవరో ఒక పర్సన్ ఉండాలి. కానీ ఈ కొత్త రూల్స్ ప్రకారం అలా లేదు. అందుకే యూజీసీ తీసుకువచ్చిన ఈ రూల్స్ని వక్ఫ్ బిల్తో కంపేర్ చేస్తున్నారు. వక్ఫ్ బోర్డులో కూడా ముస్లింలు మీ భూమిని లాక్కుంటే మీరు తిరిగి వాళ్ళతో గొడవ పడడానికి ఉండదు, కోర్టుకు వెళ్ళలేరు, వక్ఫ్ బోర్డుకు వెళ్ళాలి. అక్కడ మీ మాట వినడానికి మీ సైడ్ ఎవ్వరూ ఉండరు, అంతా ముస్లిం లీడర్లే ఉంటారు. అందుకే కదా ఆ బోర్డుని తొలగించేశారు. సేమ్ అలాంటి రూల్స్ ఇక్కడ యూజీసీ తీసుకువచ్చిన కొత్త నియమాల్లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ చెప్పేది ఏమిటంటే, మీరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ స్టూడెంట్స్ని కాపాడాలి అనుకుంటున్నారు, గుడ్. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ లేకుండా చేయాలి అనుకుంటున్నారు, వెరీ గుడ్. కానీ మాకెందుకు అన్యాయం చేస్తున్నారు? ఈ కొత్త రూల్స్తో మీరు స్టూడెంట్స్ని మరింత డివైడ్ చేస్తున్నారు అంటున్నారు. అలాగే ఈ రూల్స్ని ఉపయోగించి జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ని టార్గెట్ చేయవచ్చు, పర్సనల్ వెంజెన్స్కి వీటిని ఉపయోగించవచ్చు అని చెప్తున్నారు. అండ్ అది నిజం కూడా. ఎలాగా అంటే, ఇప్పుడు కొత్తగా వచ్చిన యూజీసీ రూల్స్ ప్రకారం ఒక ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ కేటగిరీకి చెందిన స్టూడెంట్ కావాలని జనరల్ కేటగిరీ స్టూడెంట్ని టార్గెట్ చేశాడే అనుకోండి, అతను అందులో చాలా ఈజీగా సక్సెస్ అయిపోతాడు. అంటే ఊరికే వెళ్ళి మీరు ఈజీగా ఈక్విటీ కమిటీకి, ఇదిగో పలానా జనరల్ కేటగిరీ పర్సన్ నా కులాన్ని ఉపయోగించి నన్ను అవమానించాడు అని చెప్పొచ్చు. ఇప్పుడు జనరల్ కేటగిరీ పర్సన్ నేను అలా చేయలేదు, చెప్పలేదు అంటాడు. బట్ అతని వర్షన్ వినడానికి ఈక్విటీ కమిటీలో అతనికి సపోర్ట్గా ఎవ్వరూ లేరు. అలాంటప్పుడు ఇక్కడ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి న్యాయం జరుగుతుంది అనే గ్యారంటీ లేదు. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా ఈజీ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా వినండి. ఒక ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీ కేటగిరీకి చెందిన ఒక స్టూడెంట్, మేల్ స్టూడెంట్, జనరల్ కేటగిరీ అమ్మాయిని, ఫీమేల్ని ఇష్టపడ్డాడు అనుకుందాం. అతను వెళ్ళి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి నో చెప్పిందే అనుకోండి. అప్పుడు ఆ అబ్బాయి అమ్మాయి పైన కోపంతో కావాలని ఈక్విటీ కమిటీకి కంప్లైంట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు అంటారు, బ్రదర్ ఇలా ఇష్టం వచ్చినట్టుగా కంప్లైంట్ చేస్తే ఇలా ఫేక్ కంప్లైంట్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి అని. కరెక్ట్, యాక్షన్ తీసుకోవాలి. కానీ ఇలాంటి రూల్ ఇప్పుడు యూజీసీ తీసుకువచ్చిన నియమాల్లో లేదు. అంటే కంప్లైంట్ చేసిన వాళ్ళు ఈజీగా తప్పించుకోవచ్చు. ఈవెన్ అది వాళ్ళు కావాలని చేసినప్పటికీ వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ ఉండదు. అండ్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, ఒకవేళ ఈ కమిటీ వాళ్ళు ఆర్ కంప్లైంట్ చేసే వాళ్ళు కావాలని ఏదైనా ఒక పర్సన్ని టార్గెట్ చేశారే అనుకోండి,
అది స్టూడెంట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, అతను ఒక ఎస్సీ, ఎస్టీ ఆర్ ఓబీసీకి చెందిన స్టూడెంట్ని ఫెయిల్ చేశాడు అనుకుందాం. అతనేం కావాలని చేయలేదు, స్టూడెంట్ సరిగా చదవలేదు, లేదా ఏదైనా వీళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యింది అనుకుందాం. అలాంటప్పుడు మహిళా స్టూడెంట్ అయినా కావచ్చు, వేరే మేల్ స్టూడెంట్ అయినా కావచ్చు, ఆ ప్రొఫెసర్ పైన ఫేక్ అలిగేషన్ వేసి అతని ఉద్యోగం పోయేలా చేయొచ్చు. ఈ కొత్తగా తెచ్చిన యూజీసీ రూల్స్ ప్రకారం టీచర్ తప్పు చేసినట్టయితే అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తారు, లేదా కంప్లీట్గా టర్మినేట్ చేస్తారు. అదే స్టూడెంట్ తప్పు చేసినట్టు తెలిస్తే అతని డిగ్రీని ఆపేస్తారు, అతన్ని ఎగ్జామ్ రాయకుండా ఆపేస్తారు, మొత్తంగా అతని ఎడ్యుకేషనల్ లైఫ్ని నాశనం చేయొచ్చు. అందుకే ఈ రూల్స్ జనరల్ కేటగిరీ వాళ్ళకు నచ్చలేదు. ఇప్పుడు వీళ్ళు ఏమని ప్రొటెస్ట్ చేస్తున్నారు అంటే, ఆల్రెడీ రిజర్వేషన్ తీసుకువచ్చి మమ్మల్ని సఫర్ అయ్యేలా చేస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విచిత్రమైన రూల్స్ని తీసుకువచ్చి మమ్మల్ని కాలేజీలో, యూనివర్సిటీలో రాకుండా చేసే కుట్ర జరుగుతుంది. ఇలా గవర్నమెంట్ కేవలం ఒక సైడ్ స్టూడెంట్స్కే సపోర్ట్ చేయడం ఏంటి? తప్పు జరిగినప్పుడు రెండు వైపులా వాదనలు వినాలి కదా అంటూ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ మెల్లమెల్లగా యాంటీ బీజేపీ ప్రొటెస్ట్గా మారుతుంది. ఎందుకంటే నార్త్లో చాలామందికి బీజేపీ అంటే అగ్రవర్ణాల పార్టీ అనే ఫీలింగ్ ఉంటుంది, అండ్ వాళ్ళలో బీజేపీకి మంచి సపోర్ట్ కూడా ఉంది. ఇప్పుడు యూజీసీ తీసుకువచ్చిన ఈ కొత్త రూల్స్తో బీజేపీకి గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది. ఇక మీరు నన్ను అడిగితే ఈ రూల్స్ తీసుకురావడం మంచిదా కాదా అని అడిగితే, నా ఒపీనియన్ ప్రకారం ఎస్, ఈ రూల్స్ తీసుకురావడం చాలా మంచిది. నిజంగానే అన్ని యూనివర్సిటీలో కాదు, కానీ కొన్ని యూనివర్సిటీస్లో కుల వివక్ష జరుగుతుంది. అది కొన్ని యూనివర్సిటీస్లో అయినా వదలకూడదు. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ సమానం, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరూ సమాన ఆపర్చునిటీస్ని పొందాలి. ఈ విధంగా యూజీసీ ఏదైనా యాక్షన్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు యూజీసీ తీసుకువచ్చిన ఈ రూల్స్ స్టూడెంట్స్ని మరింత డివైడ్ చేసేలాగా ఉన్నాయి. ఈ రూల్స్ వల్ల కొంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ జరుగుతుంది, కానీ దీన్ని మిస్యూజ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి ఈ రూల్స్ని క్రియేట్ చేసే వాళ్ళు కాస్త బ్యాలెన్స్డ్గా, అంటే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు రెండు వైపులా వాదనలు వినేలాగా రూల్స్ని తెస్తే బాగుంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? యూజీసీ తీసుకువచ్చిన రూల్స్ని మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? లేదా వీటిని కాస్త మార్చి రెండు వైపుల వారికి సమాన హక్కులు ఉండేలా చేస్తే బాగుంటుందా? మీ ఐడియాస్ని, ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.